హిమాలయ పర్వతాల మధ్యలో మంచుతో కప్పబడి ప్రకాశించే రాజ్యం. అక్కడే దివ్య కథ ఆరంభమవుతుంది. హిమాలయ రాజు హిమవంతునికి దేవకన్య జన్మించింది. ఆమె శైలపుత్రి, పర్వత కుమారి. బాల్యంలోనే ఆమె భక్తి, వినయము, ధ్యానంతో ప్రసిద్ధురాలు. ఆమె మనసు ఎల్లప్పుడూ పరమేశ్వరునిపైనే లీనమై ఉండేది. కానీ ఆమె మొదటి జన్మలో సతీదేవి, మహాదేవుని ప్రియ భార్య. తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో శివుడు అవమానించబడ్డాడు. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి హృదయం ముక్కలైంది. భర్త గౌరవం కోసం ఆమె తన ప్రాణాలను అగ్నిలో అర్పించింది. ఆ తరువాత ఆమె పర్వత కుమార్తెగా పునర్జన్మ పొంది శైలపుత్రిగా ప్రసిద్ధురాలైంది. శివునితో మళ్లీ కలిసే కాంక్షతో ఘోర తపస్సు చేసింది. ఆమె భక్తిని చూసి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. శైలపుత్రి శివునితో మళ్లీ కలిశారు.